అస్సలాము అలైకుం రెహమతుల్లాహి వబర్కాతుహు. ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఇలా అడిగాడు, ఓ ప్రవక్త, ప్రజలలో తెలివైన వారు ఎవరు అని అడిగాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ఏ వ్యక్తి అయితే సదాచరణ చేస్తూ మరణాన్ని అధికంగా గుర్తు చేసుకుంటూ దానికి కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేసుకుంటాడో ఆ వ్యక్తి అందరికంటే తెలివైనవాడు అని అన్నారు. అవును మిత్రులారా, సాధారణంగా తెలివైన వారు ఎక్కువ ప్రయోజనం పొందే పనులను చేస్తూ ఉంటారు. ఈ ప్రపంచ జీవితం ఏదైతే ఉందో ఇది కేవలం 3 నాళ్ల ముచ్చట మాత్రమే. ఇక్కడ మనం అనుభవించే సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలన్నీ కూడా కేవలం ఒక 60, 70 లేదా ఒక 80 సంవత్సరాల వరకు మాత్రమే అనుభవించగలం. అదే మరణానంతర జీవితం ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటి జీవితం. మరణం యొక్క సామాగ్రిని సిద్ధం చేసుకోవడం అని అంటే అత్యధికంగా దైవారాధన అంటే నమాజులను ఆచరించడం, దాన ధర్మాలు అంటే సదకాలను చేయడం, అలాగే పొరుగువారిని ప్రేమించడం, తల్లిదండ్రుల పట్ల బాధ్యతగా మంచిగా మెలగటం, ఇవన్నీ కూడా సదాచరణలో భాగాలే. ఇలాంటి సదాచరణలు మనం కనుక చేసుకున్నట్లయితే ప్రపంచ జీవితంతో పాటుగా పరలోక జీవితం అంటే మరణానంతర జీవితంలో కూడా శాశ్వతమైనటువంటి దైవానుగ్రహాలను మనం పొందగలం. జజకల్లాహు ఖైరా.